హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అమ్మ మాస్టర్ మెనూ. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ పేరు కరేపాక్ రైస్. ఇది పిల్లలకు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో చాలా బాగా ఉంటుంది. కరేపాక్ రైస్ కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, శనగపప్పు, మినప్పప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, గుడ్డలు, నిమ్మకాయలు, గోడంబి, కరేపాకు, నెయ్యి, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం గుడ్డలు మరియు గోడంబిని నెయ్యిలో వేయించుకోవాలి. ముందుగా మనం ఒక చిన్న గిన్నెలో ముందుగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత గుడ్డలు మరియు గోడంబిని ఇలా వేయించుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని ఒక పెద్ద బౌల్లో ముందుగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కరివేపాకును వేయించుకొని ఒక చిన్న ప్లేట్లో తీసుకోవాలి. మనం ఇలా కరివేపాకును పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో మనం తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, తర్వాత శనగపప్పు వేసి మినప్పప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఎండుమిర్చి, కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి. ఆ లోపల మనం పచ్చిమిర్చి, కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన పచ్చిమిర్చిని అందులో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. కరేపాక్ రైస్కు కావాల్సిన పేస్ట్ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ పేస్ట్ను రైస్లో ఎలా కలుపుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో మనం ముందుగానే నూనెలో వేయించుకున్న కరివేపాకును ఇలా పొడి చేసి అన్నంలో వేసుకోవాలి. తర్వాత మనం నిమ్మకాయ రసం మరియు పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూశారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా కరివేపాక్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకు పెద్దలకు టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు టిఫిన్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ చేస్తే చాలా బాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియో కోసం కీప్ వాచింగ్ అమ్మ మాస్టర్ మెనూ.